మనతో కాపు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, అదేవిధంగా కాపు రిజర్వేషన్ కోసం గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొనటమే కాకుండా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, నాయకత్వం, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే తన నమ్ముకున్న వర్గాల కోసం అనునిత్యం పనిచేస్తూ వాళ్ళకి కష్టం వచ్చినా చేదోడుగా వాదోడుగా ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా అహర్నిశలు కార్యకర్తలకి, అదేవిధంగా తన కుటుంబ సభ్యులకి అనువైన పరిస్థితుల్లో ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న కాపు ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ గారు మనతో ఉన్నారు. రామకృష్ణ అన్న ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? గత 30-35 సంవత్సరాలుగా వారు ఉద్యమాల్లోనే ఉండటానికి గల కారణం ఏంటి? వ్యాపారమో లేకపోతే ఇంకోటో చేసుకోకుండా నిత్యం ఈ సంఘసేవ కార్యక్రమాల్లోనే పాల్గొనటం ఆయనకి నష్టమా, కష్టమా, బాధించిందా, సంతోషం కలుగుతుందా అనేది మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం. రామకృష్ణ గారు చెప్పండి, మీరు కాపు ఉద్యమ నాయకులు కానీ రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు కానీ ఉమ్మడి రాష్ట్రంలో పరిచయం అంటే మీరు అసలు నేను ఎందుకు ఈ ఉద్యమం, నాకెందుకు ఈ గోల ఏంటి, పొద్దున్న లేసి కులం ఏంటి అని ఎప్పుడన్నా అనుకున్నారా? అటువంటి భావం ఎప్పుడూ రాలేదండి. అసలు సహజంగా మేమంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు. మా ఫాదర్ కాడి నుంచి స్థానిక సర్పంచ్లు చాలా కాలం చేయడం, ఆయన దాదాపు 22 సంవత్సరాలు సర్పంచ్ చేయడం, అట్లా స్టేటు పంచాయతీరాజ్ మెంబర్లు చేయడం. మాకు కొంచెం రాజకీయ నైవేద్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి గోదావరి జిల్లాలో ఈ కాపు బెల్ట్ అంతా కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులండి. వాళ్ళు అనేక సమస్యలు ఇచ్చి అందులో వ్యవసాయం చేయడమే చాలా కష్టమైతే ఆర్థిక పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి మేము కళ్ళారు చూసాం. ఒకప్పుడు ఏదో బాగా బతికిన కుటుంబాలు కొన్ని ఉన్నా తర్వాత రాను కుటుంబ నైవేద్యం పెరిగిపోవడం, కమతాలన్నీ పోవడం, చాలా కుటుంబాలు అయితే పైన పెంకు కూడా నేసుకోలేని పరిస్థితికి వచ్చేసేవారండి. ఇవన్నీ చూసి మనం ఇంత జనాభా ఉంది, రాజ్యాంగ ఫలాలు మా చూస్తే ఏమీ అందట్లేదు, అటు చదువు విషయంలో వెనుకబడిపోతున్నాం, ఉద్యోగ విషయాల్లో వెనుకబడిపోతున్నాం, రాజకీయంగా కూడా వెనుకబడిపోయే పరిస్థితులు, సామాజికంగా కూడా చాలా మా ఏరియా ప్రాంతాల్లో వృత్తులు కూడా కొంతమంది చేసేవారు అనేవారు, కానీ కాపులు ఆ వృత్తులు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారండి. ఉదాహరణ మాకు బొబ్బర్లంక ఏరియాలో ఫిషర్మెన్ కమ్యూనిటీ వృత్తి ఏదో చేపలు పట్టుకునే వాళ్ళు కూడా కాపులు చేస్తున్నారంట. అంటే తప్పని పరిస్థితులు, వాళ్ళ మార్గాలు లేవు. కాబట్టి ఆ రకంగా చాలా కుటుంబాలు దిగజారిపోయే పరిస్థితులన్నీ కూడా కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా దీనికి ఏదో పరిష్కార మార్గం ఆలోచించాలనే ఉద్దేశంతో ఆ రోజున ఉన్న మేము ఎంటర్సం కాబట్టి ఒక చైతన్యం, ఒక అవేర్నెస్ ఉంది. అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చే టైంలో మేమంతా కూడా ఈ కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ, లేదా రాజకీయ రిజర్వేషన్స్ కానీ ఇవన్నిటి మీద బాగా పెద్ద ఎత్తున వారికి చేయాలని ఉద్దేశిస్తాడు. అంటే అప్పుడు జరిగినాయండి. కులానికి రిజర్వేషన్ ఉంటే బాగుంటుంది, యువతకి ఉద్యోగాలు కానీ ఆర్థిక వెసులుబాటు కానీ ఉంటుందనే ఆలోచనతో మీరు ఆ రోజు రిజర్వేషన్ వైపు వెళ్ళారా? లేదంటే కులం నష్టపోతుంది, కులానికి నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనే దాంట్లో వెళ్ళారా? వస్తుందంటే కులం చాలా నష్టపోతుంది సార్. ఎందుకంటే ఆ అవకాశాలు కొన్ని వర్గాలు వారు వాడుకుని పైకి వెళ్తున్నారు. కళ్ళారా చూసాం, కులం ఎక్కువ బాగా నష్టపోతుంది. అది కళ్ళారా చూసిన వ్యక్తిగానే కులానికి ఏదో చేయాలి మనం. అంటే ఇప్పుడు తుని ఉద్యమం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో యువత కాపు నాయకత్వం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మీరు చెప్పే ఉద్యమం అసలు ఎట్లా ప్రారంభమైంది? మేము అనేది ఏంటంటే ఇవన్నీ చూసిన వ్యక్తులుగా ఆ రోజున అమలాపురంలో అక్కడ ఆ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరూ కూర్చుని ఇంత నష్టపోతూ ఉన్నాం, ఆర్థిక ప్రయోజనాలు లేవు,
ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు సామాజికంగా కూడా రోజు రోజుకి వెనుకబడిపోతూ ఉంది. సో ఇది ఎక్కడో దుక్కున మనం అడ్డుకట్ట ఇవ్వకపోతే ఇక భవిష్యత్తు ఈ ఈ కులం అంటే ఏ సంవత్సరం మీరు చెప్పేది? మేమైతే 93 అండి. మీరు 93 కదా. దీంట్లో ముద్రగడ గారు ఏ సంవత్సరంలో ఇన్వాల్వ్ అయ్యారు? ముద్రగడ గారు 94 ఉద్యమం తర్వాత వారు వచ్చారు. మేము 93లో మీటింగ్ పెట్టుకున్నాం అమలాపురం బేస్ కేసు. అప్పుడు మెట్ల సత్యనారాయణరావు గారు కొంచెం పెద్ద వ్యక్తి, ఆయన అధ్యక్షులు పెట్టుకుని నేను, నల్లా చంద్రరావు, నల్లా విష్ణు ప్లస్ సలాయి స్వామినాయుడు మేము ఒక టీం కింద ఏర్పడి మా ప్రాంతాలన్నీ తిరిగి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ఒక ఎజెండా తయారు చేశాం. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు వారు రావులపాలెం వస్తున్న సందర్భంలో మనం ఈ ప్రయోజనాలు సిద్ధించడం కోసం రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీ స్టేటస్ ఇవ్వాలి, ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాలి, సామాజిక రిజర్వేషన్ కల్పించాలి, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఈ ఒక ఎజెండా. బీసీ రిజర్వేషన్ ఎవరు అడగట్లేదు కాపుల, కారణం ఏంటి సార్? ఇప్పుడు ఆ రోజు పరిణామాలు 94, రాను రాను మార్పు అనివార్యం, మనం ఏమి చేయలేని పరిస్థితి. కాపులు 2 రకాల వాదనలు వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్. అప్పుడైతే అసలు ఇంత డిస్కషన్ లేదు. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇప్పుడు మనం తుని ఉద్యమం చేసి దశాబ్దాలు ఏం కావట్లేదు కదా. అప్పటికి ఇప్పటికి కులానికి జరిగిన ఉపయోగం ఏముంది? అది కాపు రిజర్వేషన్ అనేది అసలు ఇప్పుడు ఎవరు ఎందుకు అడగట్లేదు అంటే, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం ఉద్యమం చేశాం. తెలంగాణ తుని ఉద్యమం, చాలా ఆందోళనలు, జిల్లాలు తిరగటం, ఇవన్నీ జరిగి తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ కంటిన్యూషన్ ఇప్పుడు కానీ కాపు రిజర్వేషన్ మీద సంబంధించిన అంశాల్లో ఆందోళన, ఉద్యమాలు ఎందుకని ఆగిపోయినాయి? అది ఒక 2 అంశాల్లో చూడవలసి వస్తుందండి. ఈ కోణం మేము ఉద్యమాలు తుని ఉద్యమంలో మొదలుపెట్టిన తర్వాత మీరు అన్నట్టుగా కాపు ఉద్యమంలో ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావడం, కాపులకి బీసీ రిజర్వేషన్ 5% ఆ రోజు కేటాయింపు చేయడం, అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించడం, కమిషన్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా. అంటే అప్పుడు కూడా పుట్టుస్వామి కమిషన్ వేశారు 94లో కూడా. మేము చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేటానిక, రిజర్వేషన్ సాధించడానిక? రిజర్వేషన్ సాధించడానికి. మరి తర్వాత ఎందుకు జరగలేదు? మరి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు డైరెక్ట్ గా మేము రిజర్వేషన్ ఇవ్వనని చెప్పేశారు అన్నది మనకు స్పష్టంగా తెలుసు. సరే, మనం వీరు ఇస్తానన్నది ఇబ్బంది సాధించుకోవటమే కదన్న ఉద్యమం అంటే. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉంది, 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఏ ప్రభుత్వం మేము మీకు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తామని చెప్పి కాదు కదా, ఆందోళన చేస్తూ పోతా ఉన్నారు. దానికి సంబంధించి కొనసాగుతా ఉంది ఏబిసిడి వర్గీకరణ. మరి కాపు రిజర్వేషన్ అనేది సంబంధించింది ఒక వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యత్యాసంతో ఉద్యమాలు ఎందుకు కొనసాగినాయి అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా మీరు ఆలోచించదగ్గ ప్రశ్నే. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం ఇస్తానన్న సబ్జెక్ట్ మీద పెద్దల ముద్రగడ పద్మనాభం గారు కొంచెం లీడ్ తీసుకోవడం వల్ల ఆ సినిమా కొంచెం మీరు అన్నట్టుగా ఇస్తానంటేనే ఉద్యమం లేదు, ఎప్పుడు అవసరమా? ఎప్పుడు అంటేనే ఉద్యమం లేదు. ఉద్యమం ఎప్పుడు కొనసాగించవలసిందే. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాల సంబంధం లేదు. కులానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏ ప్రభుత్వం మీదైనా పోరాడాలి, అందులో అనుమానం లేదు. ఆ పోరాట క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు మీద జరిగింది. సరే, మీరు అన్నట్టుగా కొంచెం వైసీపీ దాని మీద అంత తీవ్రమైన ఉద్యమం లేదు, కానీ సభలు సమావేశాల మీద జరుగుతుంది, ఎప్పటికప్పుడు రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. సరే, వారు ఆ రోజున జరిగిన పరిణామాల్లో నేను ఇవ్వనన్నారు, లేదా నేను చేయనన్నారు, దాని మీద వారు ఏదో తప్పించుకునే దూరం చేశారు. ఆ ఫలితాలు వారు ఏమనిపించారో మనకు కనిపించింది. ఇవాళ ఎంటైర్ కాపు, తెలగ, బలిజ ఏదైతే ఈ కులం ఉందో, మొన్న ఎన్నికల్లో మేము మాట్లాడటం కాదు, వైసీపీ నాయకులే చాలా స్పష్టంగా చెప్పారు. 100కి 99% ఎవరో ఒక్కడో అలా మిగిలేరు తప్ప వైసీపీ పార్టీ ఓటు వేయలేదు. ఇప్పుడు ఎందుకు వేయలేదంటే కారణాలు ఇవే, ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే, ఉద్యమం జరిగింది, ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారింది, దాంట్లో చేయలేదు కాబట్టి ఆ రోజు తెలుగుదేశానికి ఓడించారనేది అంటా ఉన్నారు. అసలు మేము చేయవన్న పార్టీని గెలిస్తే అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ. దీంట్లో కాపులు గెలిపించిన పాత్ర ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు నీకు నా చిన్న డౌట్ ఎక్కడంటే, నేను కూడా కార్యక్రమాల్లో పాల్గొని నేను ఆలోచించేది,
ఇప్పుడు నీకు ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను రిజర్వేషన్ ఇయ్యను అని తన వైఖరి ప్రకటించారు. ఈయన నేను ఇవ్వనని చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ నేను దశల వారీగా చేసుకుంటూ పోతాననే దాంట్లోనే చెప్పుకుంటూ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీని ఓడించారు, ఇవ్వనన్న వైసీపీ గెలిచింది. అంటే దీంట్లో ఏ లాజిక్ ఏందనేది నాకు అర్థం కల కాదు. అది చాలా నిజమే. అది నేను కూడా ఉద్యమం అయిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా నేను చాలా స్పష్టంగా, మీరు కావాలంటే నా వీడియోస్ కానీ లేకపోతే నా ప్రకటన కానీ మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చిన పార్టీ, 5% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ, కమిషన్ వేసిన పార్టీ, కమిషన్ ద్వారా ఫలితాలు సాధించి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. దాదాపు 3500 కోట్లు పైచిలకు డబ్బులు ఈ కులానికి కాపు భవనాలు ఉండండి, సబ్సిడీ రుణాలు ఉండండి, అనేక అంశాలు, విదేశీ విద్య, అనేక అంశాల మీద కూడా ఖర్చు పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీకు స్పష్టంగా నావైతే వ్యక్తిగతంగా నేను చెప్పడం కూడా జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఇది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయిందండి. రాజకీయ కోణంలో ఏ రకంగా అంటే కాపులు వర్సెస్ బీసీ రిజర్వేషన్, కాపు రిజర్వేషన్, కాపులకి ఇస్తే బీసీలు ఓ రకంగా రెచ్చగొట్టారండి ఆ రోజుల్లో. బీసీలు రెచ్చగొట్టేసి ఏం చేశారంటే కాపులకి రిజర్వేషన్ నేను ఇవ్వనంటే ఈ వర్గాలు మాకు దగ్గర అవుతాయి అన్నది వైసీపీ యంత్రాంగం పన్నిన పన్నాగం ఇది. ఆ పన్నాగంలో కాపులు ఆ రోజు జరిగిన పరిణామంలో కాపులు వేయాలి. వాస్తవానికి కాపులు ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం మీద ఉన్నటువంటి అక్కసవనం ఉండి, లేదంటే వారికి జరిగిన ఆ రోజు జరిగినటువంటి లాఠీ చార్జీలు, వారి కుటుంబం మీద జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు ఎక్కువగా వైసీపీ ప్రభావితం చేయడం, కాపులు మనోభావాలు దెబ్బతినడం, ఇవన్నీ అంశాల్లో తెలుగుదేశం మీద కాపులు ఓ రకమైనటువంటి గ్లెడ్జ్. దాన్ని మేము ఆ రోజున ఎన్ని చెప్పినా అది వినే పరిస్థితి ఆ రోజున ఆ సమాజం లేదు. ఇంకో అంశం ఏంటంటే ఆ రోజు జరిగిన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పవన్ విడిగా పోటీ చేయడం ఒకటి. అంటే అంశాలు చాలా వేరుగా ఉన్నాయి ఎన్నికల్లో. అక్కడ ఒక రకంగా ముద్రగడ పద్మనాభం జరిగిన దాడి దురదృష్టకరంగా పోటీ చేయాలనుకుంటున్నారన్న. ఎందుకంటే వారి రాజకీయ అంశాలు కొత్తగా వచ్చిన పార్టీ, తెలుగుదేశం మొదటి నుంచి ఉంది, జనసేన కూడా కొత్తగా వచ్చిన పార్టీ. తెలుగుదేశం గెలుపుకి జనసేన కలయికి ఏం సంబంధం? ఇవన్నీ రాజకీయ అంశాలు సార్, అనేక కోణాలు. రాజకీయాలు మీకు తెలియదు కాదు. ఎన్నికలు అనేటప్పటికీ అనేక అంశాలు ఒక అంశం మీద ఎప్పుడు ఎన్నికలు జరగవండి. అనేక అంశాలు కూడా ఉంటాయి. కేంద్ర పరిణామం ఉంటుంది, రాష్ట్ర పరిణామం. వైసీపీ సింగిల్ గానే గెలిచింది కదా. నా ప్రశ్న నాకు వైసీపీ సింగిల్ గా నెగ్గడానికి కూడా కారణం ఇందాక చెప్పాను కదా నేను. ఓటు అనేది విడిపోవడం ఒకటి జరిగింది అక్కడ. అంతకుముందు ఓటు కలిసి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఆ రోజు కలిసి గెలిపోవటంలో అది రాజకీయ అంశాలు చూద్దాము. ఓకే ఓకే. అయితే మీరు సుదీర్ఘ నాయకత్వం, కాపు ఉద్యమాలు, కాపు నాయకత్వం ఇవన్నీ కూడా మీరు 90s నుంచి కూడా ఉన్నారు. మీరే వెనక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు, మీ వెనక సన్నిహితంగా తిరిగిన వాళ్ళు, లేకపోతే సోదర భావంతో తిరిగిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన పరిస్థితి కనబడతా ఉంది. మీకు ఆ రాజకీయ పార్టీల్లో కొనసాగినా కూడా ఆ ప్రాధాన్యత కానీ ఆ ఇది కానీ జరగలేదు, అన్యాయం జరిగిందా అని కూడా నేను భావిస్తా ఉన్నా. అయితే ఈ కోణంలో ఇంకొక కోణం నేను గమనించింది ఏంటంటే, మనం ఉద్యమం చేసే సందర్భాలు కానీ తర్వాత జరిగిన పని కానీ, నేను ఉద్యమం చేశా నాకు ఎమ్మెల్యే సీటు కావాలి, నేను ఉద్యమం చేశా నాకు పదవులు కావాలని మన దాంట్లోనే కొంతమంది ముద్ర. అంటే ఉద్యమం చేయడం అంటే రాజకీయ పదవుల కోసమా లేకపోతే కులం కోసమా ఏంటి? దీంట్లో లాజిక్ ఏంటి? ఏం చెప్తారు? చాలా తప్పండి. ఉద్యమం అనేది కులానికి సంబంధించిన వ్యవహారం. పదవుల కోసం ఉద్యమం చేస్తే అది చాలా తప్పుడు సంకేతాలు అవన్నీ. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అసలు అడగకూడదు. ఉద్యమంలో పాల్గొన్నా నా ఫోటో ఏది, నేను ఉద్యమంలో పాల్గొన్నా నా వీడియో నాకు ఎమ్మెల్యే సీటు కావాలి లేకపోతే ఇంకో సీటు కావాలి అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి రాజకీయ కోట ఉందా? అసలు అది ఎప్పుడు ఉండదండి. అది ఉద్యమాలకి రాజకీయాలు డిఫరెంట్. అది వేరు, ఇది వేరు. ఉద్యమాలు చేసినంత మాత్రం రాజకీయ పదవులు ఇవ్వాలన్నది ఎక్కడా లేదు. అది పార్టీలు ఇష్టం, అది వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించకపోనండి. మేము అడగడమే తప్పు, అది కూడా చెప్తున్నా అండి. అది అడగకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా వారి అంశాలు వాళ్ళకి చాలా ఉంటాయి. సరే, ఎవరు అడిగారంటే దానికి మనం కామెంట్ చేయను, కానీ అది తప్పు. ఆ విధానాలు అడగని వాళ్ళు ఎవరన్నా ఆలోచించాలి. మనం అడిగిన వాళ్ళ గురించి మేము అడగం, కానీ
ఇది మేము ఇంకా అడగాలనుకుంటే మాకు ఇవి కులానికి సంబంధించి ఇవి ఇవి చెయ్యండి. పదవి కట్ట మాకు ముఖ్యం. ఉద్యమ నాయకులకి లక్ష్యం ఆ ఉద్యమం ఏదైతే చేసామో నిజంగా నేను ఇవాళ కూడా ఇంకా కొన్ని లక్ష్యాలు రాలేదని చెప్పేసి ఆవేదన కూడా. అంటే నేను అనేది మన సోదరులు పని చేయలేదని కాదు, ఉద్యమం చేయలేదని కాదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, బీసీ సంఘ ఉద్యమ నేత, వారికి ఎమ్మెల్యే ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, తిరిగి రాజ్యసభ ఇచ్చారు. అదే క్రమంలో మాలమహాడ్ నుంచి శివాజీ గారికి ఇచ్చారు, అదే విధంగా జూపిడి ప్రభాకర్ ఇచ్చారు. వాళ్ళని గౌరవించుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కాపు ఉద్యమాల్లో పనిచేసే నాయకత్వం మేము ఇంతమంది పనిచేసాం, ఈ విధంగా పనిచేసాం అని ఇన్ని సంవత్సరాల నుంచి అదే స్లోగన్ తోటి అడుగుతూ పోతాం అనేది మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? బాధ ఖచ్చితంగా. మేము ఉద్యమం చేసాము, మాకు పదవులు ఇవ్వమన్నా అనేది ఆ ధోరణిని చూసారు. అది కొంచెం బాధాకరం నిర్ణయం. అసలు విన్నారా? నేను అడిగే ప్రశ్న అడిగి కొన్ని సందర్భాలు విన్నాం, అది అర్థమైందండి, అది విన్నాను కూడా. మీటింగ్లు మీరు కూడా అటెండ్ అయ్యారు. అదే అది మీకు అన్ని తెలుసు. సరే, మనం ఎవరిని అది వాళ్ళ విచక్షణ జ్ఞానాలు వదిలేద్దాం. ఆ ధోరణే మంచిది కాదు. మనం అడగాలంటే ఇవాళ కూడా మనం అడగాల్సింది కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ, మీరు అన్నట్టుగా రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు ఏదైతే మనం స్టార్ట్ చేసో దాన్ని మనం అభినందించాలి. ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళ మందకృష్ణ మాదిగ గారు నిజంగా ఉద్యమాన్ని ఒక దోవకు తీసుకొచ్చారు. ఆయన ఆ ధోరణి కొంత నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, లాజికల్ ఎండింగ్ తీసుకొచ్చారు. ఆయన అభినందించాలి. అలాగే కృష్ణయ్య గారు బీసీ ఉద్యమంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించి అనేక అంశాల మీద ఆయన చేశారు. వాళ్ళు అభినందించవలసిందే, దాంట్లో మనం ఏమి ఇదేవలేదు. అట్లాగే ఈ కాపు ఉద్యమాన్ని కూడా కొంతవరకు బాగా తీసుకొచ్చాం, కాకపోతే దాన్ని ఫలాలు పూర్తిగా అందలేదన్న బాధ కూడా ఇవాళకి మా దగ్గర ఉంది. కానీ ఉద్యమం చేశారు, ఆశాజీవి తర్వాత కార్పొరేషన్ కానీ, నిధులు మంజూరు కానీ, ఇవాళ చాలా విజయాలు సాధించిన పరిస్థితి ఉంది. మొత్తంగా క్రమంలో మీరు అరెస్ట్ అయినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు కానీ, వివిధ కేసుల్లో పెట్టినప్పుడు కానీ, రైల్వే కేసు సంబంధించిన అంశంలో విజయవాడకి తిరగాల్సిన సందర్భాల్లో కానీ, జేఏసీ మీటింగ్లుగా జిల్లాలు తిరిగే సంబంధించిన చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం వ్యక్తిగతంగా చూసిన పరిస్థితి ఉంది. వాటిలో ఎప్పుడైనా అసలు ఏంది నాకెందుకు ఈ గోల, ఏంది బాధ, ఇంట్లో వాళ్ళు ఏమన్నా చూడండి మీతో పాటు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, మీతో పాటు ఉన్న ఎంపీ అయ్యారు, మీరేమో రోజు ఉద్యమం అంటారు, జైలుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు అని అన్న పరిస్థితి ఉందా మిమ్మల్ని? నేను ఒక సంఘటన మాత్రం ఇవాళ కొంచెం బాధాకరమైన సంఘటన ఒకటి ఉందండి. మనం ఉద్యమం చేసినప్పుడు, ఈ తుని ఉద్యమం చేసినప్పుడు నేను సెంట్రల్ జైల్లో దాదాపు 14 రోజులు ఉండిపోవడం జరిగింది. ఆ సందర్భంగా మా నాన్నగారు 92 సంవత్సరాల వయసు ఆయన. అప్పటికే చాలా రోజుల నుంచి నేను ఆయనకి కనపడకుండా ఈ ఉద్యమం కనపడంటే వేరే ఉద్దేశం, పని బిజీ ఒత్తిడి మీద నెలల తరబడి దాంట్లో ఉండిపోవడం వల్ల కనపడలేకపోయాను. ఆయన కొంచెం అనారోగ్యం వచ్చింది, బాధాకరం. ఆ రోజున అటు పక్కన జైల్లో ఉండిపోవడం, వెళ్ళలేని పరిస్థితి. తీరా మా ఊడు ఎలా ఉన్నాడని ఆయన అడగడం అనేది మా మిస్సెస్, మా భార్య గారు వీరితో కూడా మాట్లాడి, ఆడు ఎక్కడున్నాడో ఒకసారి పిలిపించండి రా, చూడాలని ఉందంటే, జైల్లో ఉన్నారని చెప్తే ఎక్కడ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ మాట చెప్పలేదు. నేను వచ్చిన రోజున వెంటనే 14వ రోజు రిలీజ్ అయ్యాను, వచ్చాను. మా నాన్నగారిని చూశాను. చూసి ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు. పాపం ఆయనకి తెలియదు ఈ విషయం. బాగానే ఉన్నాను నాన్న అన్నాడు. మరుసటి రోజు పోయాడు ఆయన. ఆ చివరి రోజుల్లో నేను చూడలేకపోయాను. అవును, నేను కూడా అది ఒక్కరోజు మేము కూడా కలవడానికి నడుచుకుంటూ వచ్చిన, మేము యువతలు గేట్ యువతలను మీరు మమ్మల్ని కలవడానికి నడుచుకుంటూ వచ్చారు. చాలా బాధ. అంటే తండ్రి 92 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలు చేశారు ఆయన. ఆ నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక పలుకుబడి సంపాదించిన వ్యక్తి ఆయన. రోజు నా గురించి ఎందుకంటే ఏదో తన కొడుకు ఉద్యమాల్లో తిరుగుతున్నాడు, ఏదో ఒక ఆశ ఆయన, అది నేను దగ్గర ఉండలేకపోయాను. ఓన్లీ ఒక్కరోజు, ఆ మరుసటి రోజు కూడా దురదృష్టం పొద్దునే పద్మనాభం గారు కిర్లంపూడిలో మీటింగ్ పెట్టారు, అది మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలన్నది. సరిగ్గా నేను మీటింగ్లో ఉండగానే నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారు బాగా సీరియస్గా ఉన్నారు. నేనున్నది ఒక గంట ఉండి మళ్ళీ లోపల స్నేహితులతో మాట్లాడాను. మరుసటి పొద్దున వెళ్ళిపోయి చీకటితోటే. అక్కడ ఉండగానే ఫోన్ వచ్చింది, ఇలా డాడీ బాగోలేదు మీ నాన్నగారికి అని. తీరా బయలుదేరి వచ్చిందని ప్రాణాలు వదిలేశారు.
చాలా బాధాకరమైన సంఘటన. ఉమ్. అది ఇవాళకి మర్చిపోలేండి. సరే మిగతా విషయాలు భార్యలు వాళ్ళందరూ ఉద్యమ నాయకుల విషయంలో ఇక వాళ్ళు అన్ని కష్టాలు పడతారు. రోజు మా ఇంటికాడ పోలీస్ పికెటింగ్లే, పోలీసులే ఎక్కువ అండి. రోజు రోజు పోలీసులే. వాళ్ళు ఏదో మాకు అతిథుల కింద అయిపోయారు డైలీ. ఆ రోజు నుంచి 94 నుంచి కూడా ఎప్పుడు పోలీసులు ఎప్పుడు మాకు మా ఇంటికాడే ఉండడం, వాళ్ళు మాతో పాటు భోజనాలు, మాతో పాటు టిఫిన్లు, మాతో పాటే. ఎందుకంటే ఆమె ఉద్యమ నాయకుడిగా అనేక కేసులు ఉండడం వల్ల ప్రతి సందర్భంలో అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, 2 సార్లు సెంట్రల్ జైలుకి వెళ్ళాం. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే లెక్కలేని అనేక కేసులు. అవన్నీ వెళ్ళడం రావడం. ఒకటే మేం చేసేది జాతి ప్రయోజనాల కోసం చేసే ఉద్యమం. ఇందులో ఇప్పుడున్న నాయకులు కానీ లేకపోతే మనం విమర్శించట్లేదు, వాళ్ళు వేరే ప్రయోజనాల కోసం చేస్తారు. మా ఆత్మసంతృప్తి ఏంటంటే ఈ జాతి కోసం మేము పడుతున్న కష్టం. కాబట్టి దాన్ని మా ఫ్యామిలీ కూడా అంగీకరించారు కాబట్టి మేము తిరగగలిగాం. అన్న ఇప్పుడు ముఖ్యమైన అంశం, ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, సుదీర్ఘమైన నాయకత్వం ఉంది, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయారు. కేసులు కానీ, ఉద్యమాలు కానీ, అరెస్టులు కానీ, అనేక కార్యక్రమాలు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు నిర్విరామంగా. మొత్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు కాపు సంఘ నాయకత్వానికి లేదా కాపు సంఘం నుంచి ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్న నాయకత్వానికి మా వాడికి ఇది కావాలి అనే నాయకత్వం కొరవడిందని నేను భావిస్తా ఉన్నా 2 రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు మీరు 40 సంవత్సరాలు కాపు ఉద్యమాల్లో ఉన్న మీకు, ఒక తెలుగుదేశంలో ఉన్న మీకు, మా నాయకుడికి మీరు ఇది ఇవ్వండి అని చెప్పగలిగే సంఘం కానీ, మా వాడికి 40 సంవత్సరాల సుదీర్ఘమైన నాయకత్వం, ఆయన వ్యక్తిగత జీవితం త్యాగం చేసి కాపు ఉద్యమాల్లో ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మీరు మా నాయకుడు గౌరవించట్లేదని చెప్పే నాయకత్వం కానీ, నాయకుడు కానీ కులంలో లేకపోవటం పట్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? కులాలు బాధపడ్డారంటే అది పదవి కోసం వెళ్ళారని భావం ఉంటుందని దాన్ని. ఉద్యమం వేరు, ఉద్యమానికి సంబంధించిన నాయకత్వం వేరు, ఆ అంశాన్ని వేరే విధంగా చూద్దాం. ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రాష్ట్ర రైతు సంఘం విభాగంలో ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నారు, ఈ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇంత సుదీర్ఘమైన నాయకత్వం మీకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ప్రాధాన్యత ఇవ్వకపోవటం పట్ల మా నాయకుడికి ఇది ఇవ్వండి అని చెప్పగలిగే కాపు సంఘ నాయకత్వం అనేది ఉండాల్సిన అవసరం ఉంది కదా, అది ఎందుకని డిమాండ్ చేయట్లేదు మీకోసం? ఇది సంఘాలు అడిగే క్వశ్చన్ నన్ను అడిగారు అంటే నా పదవి కోసం వాళ్ళు అడగాలి కాబట్టి నేను దానికి ఎక్కువగా ఆన్సర్ చెప్పడం అనేది కాదు. కానీ అంటే మీ ఒక్కరికానికంటే ఇంత క్రియాశీల నాయకత్వం మీకే సంఘాల వైపు నుంచి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది, ఒక రిప్రజెంటేషన్ అనేది జరగాల్సిన అవసరం, కనీస గౌరవం కదా అనేది నా బాధ. అంటే మీరు అడిగినట్లు కాదు, అంటే మీరు ఇన్ని సుదీర్ఘమైన నాయకత్వం, వ్యక్తిగత జీవితం త్యాగం చేశారు. అంటే ఎన్నికల సందర్భంలో మేము జేఏసీలో ఉన్నాం అని 40 మంది ఎమ్మెల్యేలు సీట్లు అడిగి ఇవ్వరు కదా, వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి మేము జేఏసీకి ఇచ్చామనే నైపుణ్యత తెచ్చుకోవాలి. జేఏసీ నుంచి మేము క్రియాశీలకంగా ఉన్నాం, మీకు సీట్ ఇవ్వటం ద్వారా కాపు వర్గాలు ఆకర్షితం అవుతాయనే ఆలోచన రాజకీయ పార్టీలకు వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒక వేరే. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, మీలాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడికి సంఘాల వైపు నుంచి మద్దతు రావాల్సిన అవసరం ఉంది కదా అనేది నా బాధ. సంఘాలు కూడా ఏమైందంటే అసలు ఒక సంఘం కానీ ఎక్కడ కనపట్టలేదండి. ఇది చాలా సంఘాలు, అసలు కొంతమంది అయితే మనం బేస్మెంట్ లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా సంఘాలు పెట్టేస్తున్నారు. దానివల్ల కులానికి ప్రయోజనం లేనిపోయేటువంటి విధానాల కింద జరుగుతూ ఉంది. అంటే అన్ని సంఘాలు కూడా అవసరం లేనటువంటి ఇది. కానీ ఎక్కడికక్కడ తమ ప్రాబల్యం కోసము లేకపోతే తనకున్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మొత్తం ఏదో సంఘాలు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవన్నీ రాజకీయ పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఎన్ని సంఘాలు, ఎంతమంది, మీరు ఎంతమంది లీడర్స్ అనేది హేళనా భావం కూడా చాలా సందర్భాల్లో మేము విన్నాం, కూడా అనిపించేవాడు. అందుకే మేము ఎప్పుడు కూడా సంఘం అనేది మేము ఎప్పుడు మాట్లాడలేదు. సరే అనేక సంఘాలు ఉన్నాయి, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద పెట్టి దానికి సంబంధించిన అందరూ సభ్యుల కింద ఉంటూనే ఈ ఆర్గనైజేషన్ అన్ని సంఘాలు కూడా
దీంట్లో ఉండొచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అని ఆ ప్రక్రియ ద్వారానే ఉద్యమం అంటే నడిపాం. జేఏసీ కూడా ఒక రూపం లేదు కదన్నా. ఇప్పుడు జేఏసీ ఒక బాధ్యుడు, ఒక వ్యవహారం. ఇప్పుడు జేఏసీలు ఉన్న 100 మంది నేను జేఏసీ నాయకుడిని అంటారు. రెస్పాన్సిబిలిటీ పర్సన్ లేనప్పుడు ప్రభుత్వాలు కూడా ఏ విధంగా గుర్తిస్తాయి? ఇప్పుడు నీకు జేఏసీగా 50 మంది ఉంటారు. 50 మంది నాయకత్వం అనేది లేకపోతే ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చర్చిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ? అదే ఇప్పుడు అందుకే ఇప్పుడు పూర్వం ఏంటంటే దీనికి ఒక నాయకత్వం కింద అప్పుడు పద్మనాభం గారు కొంతవరకు లీడ్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన వేరేగా ఆయన అభిప్రాయ ప్రకారం వేరే చోటుకి ఆయన వెళ్ళడం వారి ఇష్టం, అది రాజకీయ వ్యక్తి నిర్ణయాలు. సో తర్వాత మళ్ళీ ఈ ఉద్యమాన్ని నడిపించే పరిస్థితికి వచ్చేటప్పుడు మీరు అన్న క్వశ్చన్ అరేంజ్ అయింది. అంటే అప్పుడు దాకా ఒక పెద్ద సినిమా నడిచింది. నెక్స్ట్ మళ్ళీ అంతే రేంజ్ లో నడపాలనేటప్పటికి నాయకత్వాలు మేమందరం ఉన్నా దీనికి అంత ఫ్రేమ్ అనేది రాలేనటువంటి యథార్థం. ఆ నాయకుడు అనేది ఒక ప్రొజెక్షన్ పెట్టడం కూడా కష్టమైపోయింది మాకు. సరే మేము వరకు మేము ట్రై చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఎవరితో చర్చించాలన్న విషయం వచ్చేటప్పటికి ఇబ్బందికర పరిణామాలు ఈ రోజు కూడా ఎదుర్కొంటుంది. కానీ దానికి ఎక్కడొదుకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే అనేక సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ మ్యాక్సిమం కాపుల ప్రయోజనాలే ఎక్కువగా మనం దీన్ని ఫోకస్ చేయాలి. సరే రాజకీయ ప్రయోజనాలు అంటారో వారి ఇష్టం, ఆ పార్టీలు ఇష్టం కాబట్టి కాపుల ప్రయోజనాలు సాధించడం కోసమే మనం ఎక్కువగా ఈ మీటింగ్లు పెట్టడం జరిగింది. అయితే మీరు అన్నట్టు కింద సంఘాలు ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే సంఘాలు అది వాళ్ళ ఇష్టం, మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ ఒకటి గుర్తించాలి, సంఘాలు మీ ద్వారా కోరేది నాయకులు మాత్రం రోజు రారు. నాయకుడు ఏదో పెద్దలు చెప్పినట్టు దే ఆర్ బోరన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఏదో తయారు చేద్దామంటే తయారవరు. తయారైన వ్యక్తులు కూడా ఆ లోపల ఆ ఫైర్ లేకపోతే వాళ్ళు నిలబడలేరు, కొంత దూరం వచ్చిన ఆగిపోతారు. కాబట్టి ఫైర్ ఉన్న వ్యక్తులు గుర్తించాలి, అటువంటి వ్యక్తులు ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. ప్రోత్సాహం ఇవ్వకపోతే జాతి నష్టపోద్ది. అది ఆ పరిణామం సంఘాలు తెలుసుకోకపోతే ఇక టోటల్గా జాతి నష్టపోద్ది. అందుకే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నారన్న, కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్రంలో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, ఆంధ్రాలో తీసుకున్నట్టయితే కాపు ఉద్యోగులు నలిగిపోతా ఉన్నారు. కాపులకి ఎక్కడ ప్రాధాన్యత లేదు. కాపు, తూర్పు కాపు, ఏది ఉమ్మడిగా ఉన్న బలిజలకు కానీ కాపు ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో మొత్తంగా వాళ్ళ ప్రధానమైన పోస్టింగ్ లేవని అనేక మంది కాల్ చేస్తూ ఉన్నారు, అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సమస్య అసలు మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. ఈ సమస్య ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు అయింది కదా, అప్పుడే కంగారు పడ్డం ఎందుకని చెప్పేసి మేము ఆగుతా ఉన్నాం. కానీ రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి. దీన్ని ఎక్కడో దుక్కుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మేము కూడా అధికారం రావడానికి ఎక్కువ కృషి చేసిన వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి, దీన్ని బాధ్యత వహించవలసిన వ్యక్తులుగా కూడా మేము ఉన్నాం కాబట్టి, దీన్ని మళ్ళీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది కాపు సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తులు. కాపులు తెచ్చుకున్న ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వం. కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటుండి 100 మంది ఉంటే 99 మంది ఆయన ఎమ్మటే కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం గెలిపించడే కాకుండా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడానికి రావడానికి కూడా కారణం అయింది. ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ కారణమయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటే కాపులు అంతా ఉన్నారు. మరి కాపులు గెలిపించుకుంది నలిగిపోవటానిక? లేదు, అది నలిగిపోవడానికి అనేది కరెక్ట్ కాదు. కానీ కాపుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే 99% అంటే మీరు ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి నేటి దాకా తెలుగుదేశం నాయకత్వం కానీ ఇంకో నాయకత్వం కానీ కాపుల పక్షాన మాట్లాడిన పరిస్థితి ఉందా? కాపు వర్గాలకు మేము ఇది చేస్తాం అనేది. ఎందుకని ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గాలకు ఉంది? మా దృష్టికి ఈ మధ్యకాలం వచ్చినాయండి ఇవన్నీ కూడా. మీరు అన్నట్టుగా పోలీస్ యంత్రాంగంలో ఎక్కువ మంది ఈ బాధలు పడుతున్నారని, అట్లాగే రెవెన్యూ కానీ ఇలాగ అంశాలు అంటే ఎవరికి వాళ్ళకు పోలీసులు చైతన్యవంతులుగా చెప్పుకున్నారు. అంటే మిగతా చైతన్యవంతులు కారని కాదు, వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు బయట చెప్తున్నారు. మిగతా వాళ్ళు లోపల చెప్పుకున్నారు, మిగతా వాళ్ళు సన్నిధులు చెప్పుకుంటున్నారు. మొత్తంగా 25% ఉన్న వాళ్ళందరికీ కూడా బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ మధ్య కాలంలోనే ముఖ్య నాయకులు కూడా కూర్చోవడం జరిగింది. అది అతి త్వరలోనే అంటే ఇందులో కొంత ల్యాబ్స్ ఏంటంటే
వచ్చిన వెంటనే మనం ప్రభుత్వాల మీద భారం అనేది మనం పెట్టకూడదన్న ఒక పోస్టింగ్లు భారం అనే ఉద్దేశంతో ఆగారు అందరూ. పోస్టింగ్లు భారం ఏముంది, దాంట్లో అదనంగా అయ్యే ఖర్చు ఏమి లేదు. అదో ఖర్చు ఏమీ లేదు. అందరితో పాటు గౌరవం అనే కదా అంతే కదా. అయ్యేది. స్టెబిలిటీ, గవర్నమెంట్ స్టెబిలిటీ దాంట్లో పోస్టింగ్ల వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఖర్చు అయ్యేది లేదు, బడ్జెట్ సమస్య లేదు, ఏం లేదు కదా. గౌరవించమంటున్నాం, అవును. 25% ఉన్నాం, అందరితో సమానం, మేము పౌరులమే, భారతదేశంలోనే ఉంటున్నాం, భారతదేశంలో సమాజం భాగస్వామ్యం, అధికారంలో తెప్పించింది కాపులు అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలు కూడా చెప్పినాయి, ఏమని పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులు కానీ సపోర్ట్ చేయడం వల్లనే అధికారంలోకి వచ్చామని. మరి నష్టపోయినప్పుడు మీకు బాధ అనిపించట్లేదా? బాధ మరి నష్టపోయినప్పుడు బాధ ఆటోమేటిక్ గా ఉంటుంది. అది ఇంకా అది నష్టపోయినప్పుడు బాధ ఉంటుంది. దీన్ని ఏ రకంగా అధిగమించాలన్న దాని మీదే ఈ మధ్య కాలంలోనే మేము అందరికీ మన కందులు దుర్గేష్ గారు కానీ నిమ్మల రమానాయుడు గారి దృష్టికి కూడా కాపు సామాజిక సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారండి. వాళ్ళందరికీ ఏమన్నారు? వాళ్ళందరూ తప్పనిసరిగా అవన్నీ కూడా మన అవసరమైతే సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి అవసరం మీకు అవసరమైతే అని కాదండి. అక్కడ ఎక్కడెవరు ఎవరెవరు ఏమున్నాయి అంటే మనం స్పెసిఫిక్ ఏది వేగ్ గా మాట్లాడకూడదు కదా. ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు, గత ప్రభుత్వం ఎవరు వీళ్ళందరూ ఇలా నలిగిపోయారు లేదా వీళ్ళు చెప్పగలుగుతారా అని అన్నారు. చెబుతారనే ఆశ, లేదంటే డైరెక్ట్ గా అంటే అధికారంలో ఉన్నారు కదా, మన సోదరులు ఇబ్బంది పెడుతున్నారు. మరి వారిని చెప్పడం జరిగిందండి. మన సోదరులకి మంత్రి పదవులు వచ్చినాయి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లు అవుతుందేమో. లేదా డైరెక్ట్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వెళ్ళి కలుస్తాం, చెప్పడం వరకు మన ధర్మం. స్పెసిఫిక్ గా కేసెస్ కూడా తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా సీఎం గారిని, డిప్యూటీ సీఎం ని కలుస్తాం. మరి ఇద్దరు తప్పదు కదండి. మరి ఇది సమస్యని వారికి చెప్పాం, వారు కూడా తప్పనిసరిగా తీసుకురండి, మనం వెళ్దామని చెప్పాను. అది మనం ఇందా మాట్లాడుకున్నాము, అరెస్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మొత్తంగా ఎంతమంది అరెస్ట్ అయ్యారు దీంట్లో అండి? ఎప్పుడండి తుని రైల్వే కేసు సంబంధించి? తుని రైల్వే కేసులో దాదాపు 42 మంది సుమారు ఆ రైల్వే ప్లస్ తదితరులు, అది ఎంత అరెస్ట్ అయిన వాళ్ళు, కేసు పెట్టడం కాదు, ఎంతమంది రిమాండ్ అయ్యారు? మేము ఆ రోజున సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే 14 మంది. మిగతా 11 మంది ఎవరు అసలు ఎవరికి తెలియదు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? 11 వాళ్ళు నేను, నల్లా విష్ణుమూర్తి గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అట్లాగే అక్కడ మన రాంబాబు గారు, మన పిఠాపురం సంబంధించిన వ్యక్తులు దొరబాబు అని, ఇట్లా లిస్ట్ ఉందండి. కుర్రోళ్ళంతా వాళ్ళు యంగ్టర్స్ అనమాట. వాళ్ళంతా దాదాపు వాళ్ళు ఒక 80 సుమారు వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే యంగ్టర్స్ వీళ్ళంతా యూత్ 42 మంది సుమారు అరెస్ట్ అయిన జరిగింది. అంటే ఆయా కేసుల ప్రాతిపదికగా. అయితే వాళ్ళందరూ రోజు విజయవాడ రావడం, మీకు కావాలంటే లిస్ట్ నేను మీకు పంపిస్తాను, మన దగ్గర ఉంది, ఇబ్బంది లేదు. లిస్ట్ ఉందిలే. అంటే మిగతా వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ నాయకత్వ వివరాల కోసం అడిగా నేను, మిగతా మిత్రుల గురించి. వాళ్ళు మెయిన్ లీడర్, అందులో 10 మంది దాకా మెయిన్ లీడర్స్ ఉంటారు. అందులో ఆ రోజు దాచిటి రాజా కూడా మినిస్టర్, ఆయన కూడా 3వ ముద్దాయిని. నేను పద్మనాభం గారు ఫస్ట్, నేను సెకండ్, రాజా 3. ఇట్లాగా చాలా మంది, మన ఆమంచి కృష్ణమోహన్ గారి బ్రదరు సోములు, ఇట్లా చాలా మంది అన్ని జిల్లాలు కూడా ఉన్నారండి ఇందులో. చాలా మంది వీళ్ళందరూ ఉన్నారు. తిరిగాం, మరి తప్పదు కదా. కేసులు పెట్టిన తర్వాత అవి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ కేసులు కూడా కొట్టేయడం జరిగింది. అది వీరికి సంబంధించింది కాదని చెప్పేసి అని, అది వాస్తవ న్యాయస్థానాల్లో మా మీద పెట్టిన కేసులు వీగిపోవడం జరిగింది. అయితే లక్ష్యం మేము కేసులు కాదండి ఇక్కడ మెయిన్, సాధించాలని క్రైమ్ ఏదైతే వెళ్ళామో అది చాలా ముఖ్యం. కేసులు అంటారా, ఉద్యమాలు చేసినప్పుడు కేసులు పెడతారు, దానికి మేము జడిసిపోతే ఇక ఉద్యమాలు ఏం చేయగలమండి. అది కేసులు ఎప్పుడు పెడుతూనే ఉంటారు. కానీ వాస్తవంగా మేము చేసామా లేదా అనేది మా అంతరాత్మకు తెలుసు, బయట ప్రజానీకానికి కూడా తెలుసు. చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు. ఒక 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జీవితాన్ని, అంటే ఒక మనిషికి అంతకంటే ఎక్కువ సమయం అనేది అంతకంటే ఎక్కువ ఉండే పరిస్థితి కాదు కదా. ఎవరైనా కూడా ఒక సామాజిక వర్గ కోణంలో సమయాన్ని వెచ్చించి పనిచేశారు, కుటుంబానికి వదులుకుని పనిచేశారంటే చిన్న విషయం కాదు. అది ఫ్రీడమ్, ఇప్పుడు స్వాతంత్రం కోసం పనిచేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కంటే కూడా ఇది ఎక్కువ సమానమైన స్థాయిలో ఆ స్వాతంత్ర సమర యోధులతో పాటుగా మనం సమానంగా చూడాల్సిన అవసరం మీలాంటి వాళ్ళ మీద ఉంటది. ఎందుకంటే అంత సుదీర్ఘమైన సమయాన్ని వెచ్చించడం అనేది చాలా గొప్ప విషయం. అన్న మీ సేవలు వృధా పోకూడదు, మీ సేవలు కొనసాగాలి, మీ సేవలు
సమాజంలో ఇంకా ఎన్నో వేల కుటుంబాలకి అండదండలు ఉండి పనిచేయాలి. ఆఖరిగా సామాజిక వర్గాలకి, సామాజిక సంఘాలకి మీరిచ్చే సలహా సూచన అంటే మీరు అనేక ఇబ్బందులు పడ్డారు, సంవత్సరాల తరబడి సమయాన్ని వృధా చేసుకున్నారు. కాబట్టి ఈ సంఘాలు ఏ విధంగా పనిచేయాలి అనేది చెప్పండి. సంఘాలు అనేది ఏ ప్రయోజనం కోసం అయితే సంఘం పెట్టామో ఆ ప్రయోజనాలు ముందు మనకు కట్టుబడి ఉండాలి. దాన్ని మళ్ళీ వక్రీకరించకూడదు. సంఘ ప్రయోజనం, సంఘీయుల యొక్క ప్రయోజనాలు, ఆ సంఘీయుల ప్రయోజనాలు ఆర్థిక స్థిరత్వం, రాజకీయ స్థిరత్వం, లేదంటే ఉద్యోగ స్థిరత్వం, సామాజిక స్థిరత్వం, ఈ 4 కోణాల్లోనూ కూడా అహర్నిశలు పనిచేసేదే సంఘం. దానికోసం నిరంతరం పనిచేయాలి. సంఘాలకు నేను విజ్ఞప్తి చేసేది అది. ఏదో మనం విజిటింగ్ కార్డు రూపంలో పనిచేయడం అన్నది సంఘానికి ద్రోహం చేసినట్లు లెక్క. కాబట్టి సంఘాలకు మరీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అనేక సంఘాలు పెట్టారు చాలా చోట్ల, అన్ని ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు. నేను విజ్ఞప్తి, ఆ ప్రయోజనాలను మాత్రం విస్మరించొద్దు. మనం ఆ సంఘాలకి అధ్యక్షులు లేదా మీరు ఒక కార్యవర్గం ఉన్నారు కాబట్టి ఆ సంఘ ప్రయోజనాల కోసం నిరంతరం సంఘీయుల కోసం పనిచేయండి. ఇది మన నాయకులు ఆకుల రామకృష్ణ గారు 1990 నుంచి కాపు ఉద్యమంలో, అదేవిధంగా కాపు వర్గాలకు రిజర్వేషన్ కల్పించి ఆ కుటుంబాలను ఆదుకుని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో తన వంతుగా కుటుంబ సమయాన్ని, వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేసి నిత్యం ఉద్యమాల్లో కొనసాగుతూ 40 సంవత్సరాలుగా ఆయన అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, పోలీస్ స్టేషన్లు, అరెస్టులు ఇవన్నీ కూడా చూసిన గొప్ప ఉద్యమ నాయకుడు, కాపు నాయకుడు ఆకుల రామకృష్ణ గారు. తనతో పాటుగా తిరిగిన ఆ సోదరులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎదిగారు. ఎన్నో అవకాశాలని చేజార్చుకున్నారు ఉద్యమాల ద్వారా. ఎన్నో అవకాశాలు కోల్పోయారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చవి చూశారు. అటువంటి గొప్ప వ్యక్తి సామాజికంగా సమాజానికి, కులానికి, కుటుంబాలకి అవసరం. ఇటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని సంఘాలు పనిచేయాలని, అదేవిధంగా సంఘాలుగా ఉన్న వాళ్ళు సామాజికంగా కుటుంబ సభ్యుల కోసం తోడ్పాటునిస్తూ ఇంకా చురుకైన పాత్ర వహిస్తూ ముందుకు పోవాలని చెప్పి వారు సూచిస్తూ ఉన్నారు. వారు సూచనలు ఆశీర్వాదంగా తీసుకుని సంఘాలు కూడా మంచి సదుద్దేశంతో పనిచేయాలని తెలుపుతూ CJTV లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆకుల రామకృష్ణ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ.